యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచయల తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మనము ఎదుర్కొనే విషమ పరీక్షలు, మన నమ్మకానికి శోధనలు కొన్నిసార్లు మనల్ని తీకమక పెట్టి అయోమయ స్థితిలో పడవేస్తూ ఉంటాయి. మన స్వంత బుద్ధిని బట్టి ఆ పరీక్షలు, శోధనలు మనకు ఎందుకు వచ్చాయో వాటిని మనం ఆధ్యాత్మిక లాభం కలిగేలా ఎలా ఉపయోగించుకోవాలో అర్థం చేసుకోలేము. పరీక్షలను, జీవితంలోని వివిధ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకునేందుకు దేవుని నుంచి జ్ఞానం మనకి అవసరం. దానికోసం దేవునిని అడుగుదాం. దానిని మనకు, ఇతరులకు కూడా ఇమ్మని వేడుకుందాం. దానిని మనకు ఇవ్వడం ఎంతో ఆనందం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు నీలో గుప్తమై ఉన్నాయని నీ లేఖనంలో సెలవిచ్చినట్టుగా ప్రభువా, మేము జ్ఞానము కలిగిన వారమై నీ యందు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదంలో ముందుకు కొనసాగినట్లుగా ఈ దినాన మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని, బలపరచమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.